అండ్ అంటే ఇంకో వీడియో తీయాలనిపించింది ఇప్పుడే మళ్ళీని. ఏం కాదు, ఇప్పుడు ఏ స్టైల్ ఉంది కదా, ఇంతకుముందు శుభ్రంగా జుట్టు పెంచుకుని గొడవ లేకుండా ఉండేది. సో కాకపోతే నేను గుండు కొట్టించుకుని అదే క్రాఫ్ వేయించుకున్నాను కదా, అదే డిమ్మర్ కొట్టించాను. సో ఏంటంటే ఇజ్రాయెల్ స్టైల్ అనమాట ఇది యాక్చువల్గాను. జుట్టు ఉన్నప్పుడు ఎవడో పలకరించేవాడు కదా ఇజ్రాయెల్ వాళ్ళు. ఏంటి నడిచి వెళ్తున్నా కానీ ఎవడో పిచ్చోడు వెళ్తున్నాడేమో అనుకుండేవారు. ఇప్పుడు ఏంటంటే వెళ్తుండగా షికా అని కేకెత్తున్నాడు. ఏంటా అని చూసి ఆగుతాను అనుకో, అడ్రస్ అడుగుతున్నా. నాకేమో వచ్చావు ఇక్కడ ఇబ్రో. నన్ను ఇబ్రోలో అడిగితే నేను ఏం చెప్పడానికి సమాధానం? ఇలా ఉంది ఇక్కడ పొజిషన్. రెండోది ఏంటో అంటున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఆ వీడియోకి కాంబినేషన్ ఏంటనుకుంటున్నారో, ఈ గుండు కొట్టించుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఇంటికాడ డబ్బులు మామూలుగా అయితే 2200 2300 అవుతుంది క్రాప్ చేయించుకోవడానికి వెళ్తే. అదే మా వాడు ఫ్రెండ్ ఉన్నాడు, శుభ్రంగా డెమ్మరిచ్చుకుని వెళ్ళాం, శుభ్రంగా గీసాడు. మనశ్శాంతిగా ఉంది, గొడవ లేదు, 2000 కలిసి వచ్చింది. 4 రోజులు శుభ్రంగా రైస్ ప్యాకెట్లు వస్తాయి అలాగే. అంతేగాని ప్రతిదీ ఆదా చేసుకోవాలి, తప్పదు. ఇక్కడ ఉన్న పరిస్థితి అలాంటిది. మీకు ఏంటంటే జనం ఇజ్రాయెల్ వెళ్ళారు కదా, డబ్బులు వచ్చేస్తుంది. రాత్రి అది 1 గంటకి లెక్క కొడుతున్నారు, బాంబులు వేస్తా. మామూలుగా అది లెక్క కొడుతున్నారండి, సరదాగా లెక్క కొడుతున్నారు అనుకుంటున్నాను. మేము పడుకునేదే వండుకుని తిని పడుకునేటప్పటికి 10:30 11 అయిపోతుంది. మళ్ళీ 1 గంట లెక్క కొడితే ఆ బాంబులు వేస్తే ఎలా పడుకుంటాం? అది పొజిషన్ ఎంత దారుణంగా ఉందనుకుంటున్నారు, బాంబులు వేస్తున్నారు. కానీ ఆ వీడియోలు అన్నీ పెడతలేదు, పెడితే మళ్ళీ లేనిపోని తలకపోట్లు అని చెప్పేసి అవి నేను పెడతలేదు అనమాట. యాక్చువల్గా అవి పెడితే ఇజ్రాయెల్ రావాలన్న హోప్స్ కూడా ఉండవు అనమాట మీకు. కాకపోతే రావచ్చు, ఎందుకంటే మరి మన పరిస్థితిని బట్టి మనం వస్తాం. రావద్దనడానికి మనం ఎవరం కానీ అండి, రాండి, తప్పలేదు, అందరూ రాండి. సో ఎన్ఎస్డిసిలో నుంచే రండి, ఎందుకంటే తక్కువ అమౌంట్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమో అనిపించదు. కాబట్టి అలా రండి. మీకు ఈ వీడియోలోనే ఏమన్నా సౌండ్ కానీ ఏమన్నా వినిపిస్తూ ఉంటే ఏమనుకోద్దు. మరి ఏం చేస్తాం, రోడ్డు అంటే వెళ్తా వీడియో తీస్తున్నాం కదా, అంటే మీరు కూడా ఇవన్నీ చూస్తారని చెప్పేసి. ఇవన్నీ పాత బిల్డింగ్ చూసి, ఇవన్నీ పాత బిల్డింగ్లు అనమాట. ఎప్పుడు ఇవన్నీ రిమోడలింగ్ చేస్తున్నారు. సో ఇజ్రాయెల్ అయితే పని అయితే కరువు ఉండదు. వీళ్ళకి ఎన్ని బాంబులు వేసేసినా ఎన్ని ఇబ్బందులు వచ్చేసినా కానీ పని ఏం చేసుకుంటారు, అస్సలు అలాంటిది ఏమి ఉండదు. అలానే బాంబులు మాత్రం కింద ఆడవే, కంగారు పడకండి. బాంబులు అంటే కింద పడిపోతాయేమో అని చెప్పేసి భయపడతారేమో. కింద అయితే బాంబులు ఏం కింద పడవు, అన్నీ కూడా గాల్లోనే పేలిపోతాయి. మ్యాక్సిమం 100% పైన పేలిపోతాయి. ఏమన్నా మన దరిద్రం బాగోక 1-2 కింద పడితే అందులో ఎవరన్నా పోతారు. ఇది బస్ స్టాప్, ఓకేనా? ఇదేమో బస్ స్టాప్. నేను నడిచి వెళ్ళి రోడ్డు మళ్ళీ అప్పు ఆయాసం వచ్చేస్తుంది నడవలేక. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఎవరైనా నిజాలు చెప్పారనుకో అవి నచ్చో. తెలియదు ఏంటంటే ఏదో తెలియకుండానే కొన్ని చెప్తూ ఉంటారు కదా, అవి బాగా నచ్చుతాయి జనానికి. రెండోది, ఇప్పుడు 18 లక్షలు 20 లక్షలు అంటే నేను 10 వీడియోలో చెప్తున్నాను ఆల్రెడీ. మీరు బాగా జనం ఎడిట్ అయిపోయారన్నమాట. మనకు డబ్బులు ఊరుకున్నప్పుడు అన్ని డబ్బులు కట్టుకుని ఇక్కడ రావడం అన్నది చాలా కష్టం నన్ను అడిగితే. వచ్చినా కానీ ఢిల్లీలో చాలామంది ఆగిపోతున్నారు. సో కాబట్టి మీరు చూసుకుంటారండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఏంటంటే మీకు హెల్ప్ చేస్తున్నాను కదా, ఖచ్చితంగా చేస్తాను, కానీ మాట హెల్పే. మళ్ళీ చెప్తున్నాను. సో మాట హెల్ప్. మీకు ఏదైనా ఇక్కడ తెలియకపోతే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. రెండోది ఏంటంటే మనకి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా డౌట్స్ అడుగుతూ ఉంటారు. మనం ఒక అతనికి ఇప్పుడు పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలంట, అది ఎలా ఏంటని చెప్పి డౌట్ అడిగాడు. సో అలాంటివి ఏదైనా ఉంటే నాకు తెలిసినవి, ఈ రోడ్ అంటే నడిచి వెళ్తాను కదా, ఎవరో ఒకరిని ఏదో ఒకటి అడుగుతాను. సో అలాంటివన్నీ చెప్తూ ఉంటాను, ఓకేనా? ఈ కొత్త బిల్డింగ్, ఇంత పాత బిల్డింగ్లు చూసారు కదా, కొత్త బిల్డింగ్లు అనమాట, ఓకేనా? బాగుంటాయి. సరే, ఓకే అన్న. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.